హాయ్ అమ్మా, ఏం చేస్తున్నావు? అలెక్యా పెసరపప్పు ఆర్డర్ అమ్మా చేస్తున్నాను. ఏంటి ఎలా చేస్తున్నావు? ఏంటి చూపించు, చెప్పు. ఇగమ్మా పెసరపప్పు తెల్లవారి 6:30 పర్వాలేదు నానపెట్టుకోవాలి. శుభ్రంగా 2 సార్లు కడిగేసి మళ్ళీ వాటర్ వేసి నానపెట్టుకోవాలి. దానికి ప్రాసెస్ ఏంటంటే జీలకర్ర ఏమాత్రం సరిపోద్ది. పెసరపప్పు తీపి కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ పడటం కొంచెం సరిపోద్ది. ఒక 6 పచ్చిమిరపకాయలు సరిపోద్ది. ఒక తెల్లపాయ ఒకటి సరిపోద్ది. అల్లం గీసి పెట్టి కొంచెం చితక కొట్టాలి. అందులో మిక్సీలో వేస్తే అవ్వదు కదా, కొంచెం చితక కొట్టి అందులో వేసేస్తాము. ఇవి కూడా వేసేస్తాం. ఇలా ఇది బాగా నలిగిన తర్వాత ఈ పప్పు వేస్తాం. ఈ పప్పు బాగా నలగకూడదు, మొత్తం చిల్లపల్లగా నలగాలి. అమ్మా అలాగే బరగ్గా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు గ్లాసున్నర పప్పు అనమాట ఇది. 4 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు ఇలాగ తరుగు చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా పెట్టుకోవాలి. పచ్చిదేస్తే ఇంకా బాగుంటుంది, కొంచెం ఎండిపోయింది కానీ పర్వాలేదు. ఆయిల్ వేయాలి. అందులోన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎగస్ట్రా పడుతుంది, ఎక్కువే పడుతుంది ఆయిల్. అలాగ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మరగాలి, కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత మరి కొంచెం జీలకర్ర వేయాలి. ఒక 1/2 టీ స్పూన్లు కొంచెం మరగాలి. ఈలోపు ఇందులో సాల్ట్ వేసుకుని తగినంత. తర్వాత చూసుకొని చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ తరుగు ఇందులో వేసుకోవడమే. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు బర్గర్లు పేదాలు తినేస్తున్నారు. ఇది పూర్వకాలం అమ్మమ్మల కాలప్పుడు చేసిన వంటకాలు ఇవి. ఇది హెల్దీ ఫుడ్. నేను అమ్మమ్మని అయిపోయాను, కాకపోతే నాన్నమ్మని కూడా అయిపోయాను. పిల్లలకి ఆడపిల్లల ముందు పెళ్ళిళ్ళు చేస్తాం కాబట్టి ముందు అమ్మమ్మ అయిపోతాం, తర్వాత నానమ్మ. సరిపోద్ది యాగనం సరిపోద్ది. వేగిన ఉల్లిపాయలు అన్నమాట ఇందులో వేసుకోవాలి. మిక్సీ చేసిన పేస్ట్ లోనా అమ్మా? మిక్సీ చేసిన పేస్ట్ లో వేసుకోవాలి. మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ ఆయిల్ కొంచెం వేసి కొంచెం బాగా పడుతుంది ఆయిల్. ఇది మొత్తం కలుపుకోవాలన్నమాట. కొంచెం వేడిగా ఉంది కదా, ఆ పెనంలో మళ్ళీ వేయించుకోవాలన్నమాట. కలపడం అయింది. సాల్ట్ సరిపోయింది లేదని ఇప్పుడు చూసుకోవాలి. నేనే చూస్తాను, ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది. అలాగా ఈ ముద్ద అనమాట ఇలా వేసుకోవాలి. ఇలా అంటే కొంచెం దాల్చక కాకుండా పలుచగా ఇలా వేసుకోవాలి. గ్యాస్ సిమ్ చేసి పైన
మూత పెట్టుకోలేదుగా. దాని తర్వాత వచ్చేస్తే తర్వాత అంతే కలిపితే ఇలా ముక్కలుగా వచ్చేస్తుంది. వేడి తింటేనే బాగుంటుంది ఇది. ఇగో టేస్ట్ చేయి. ఇది చల్లగైతే బాగోదు, వేడి తింటేనే బాగుంటుంది. టేస్ట్ చేయి. వేడి ఉంది జాగ్రత్త. సూపర్ గా ఉందమ్మా. బాగుందా? చాలా బాగుంటది. వేడి తింటే చాలా బాగుంటది.